नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठं नारायणमहं भजे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः। हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वरी देवी त्रिमूर्ति अवतार స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ యొక్క సంక్రాంతి సంబరాలు సంక్రాంతి ఉత్సవం జరుపుతున్నటువంటి యావత్ మంది కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. ఈరోజు విషయం అమ్మ మాట్లాడకండి అమ్మా, మాట్లాడితే మీరే మాట్లాడండి, మీకే ఇష్టమై. ఇక్కడ 1 వే ట్రాఫిక్ ఉండాలి, 2 వే ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈరోజు సూర్య భగవానుడి యొక్క పుట్టిన పండగ. పుట్టిన పండగకి పుట్టిన రోజుకి చాలా తేడా ఉంది. పుట్టిన పండగ అంటే డేట్, పుట్టిన పండగ అంటే తిథుల ప్రకారం చేసుకునేది. మికాలే భారతదేశానికి వచ్చి దాదాపు 190 సంవత్సరాలు అయింది. మొత్తం భారతదేశం తిరిగి తన దేశానికి వెళ్ళాడు. అక్కడ పార్లమెంట్ ఉపన్యాసం ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. I have not found a poor, a beggar or a thief. Such great high values I have seen in that country అన్నాడు. ఇందాక వారు చెప్పారు తెలుగు భాష మాట్లాడమని, కానీ చాలామందికి ఇప్పుడంతా కూడా ఆంగ్ల మోజు కదా, ఆ భాష చెప్తేనే అర్థమవుతుందని చెప్పామండి. నేను యావత్ భారతదేశం తిరిగి వచ్చాను, కానీ నాకు ఎక్కడ ఒక బీదవాడు బిచ్చగాడు దొంగవాడు కనపడలేదన్నాడు మెకాలే 190 సంవత్సరాల కిందట భారతదేశం తిరిగి వెళ్ళి. దానికి కారణం ఏం చెప్పాడంటే, వాళ్ళు ఆచరణ చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్కృతి అన్నాడు. ద రీజన్ బిహైండ్ దిస్ స్పిరిచువల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దట్ కంట్రీ అన్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రేక్ ది సిస్టమ్ వి కెనాట్ రూల్ దెమ్ అన్నాడు. అండ్ దే షుడ్ ఫర్గెట్ దర్ మదర్ టంగ్ అండ్ దే షుడ్ బిలీవ్ హైయెస్ట్ ఇంగ్లీష్ ఇస్ ద హైయెస్ట్ లాంగ్వేజ్ అన్నాడు. అదే మనం చూస్తున్నాం ఈనాడు. వాళ్ళ మాతృభాష మర్చిపోవాలన్నాడు. భారతీయ భాషలన్నింటికి అదే మనకి ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఎక్కడికి లభిస్తున్నాయంటే 3 మాతలు కారణం. ఒకటి భారత్ మాత, గోమాత, గాయత్రి మాత. ఈ 3 మాతలు నిర్వీర్యం చేశారు. ఇందాక చెప్పారు మమ్మీ డాడీ. మమ్మీ అంటే శవం, చూడండి దిగుళ్ళు తల్లిని అడగని చెప్తుంది. పొద్దున నుంచి రాత్రి వరకు, అందుకని ఏ తల్లి కూడా ఏదో ఒక సమస్య. ఎందుకంటే చిన్న పొద్దున లేచినప్పుడు రాత్రి వరకు ఏమంటున్నాడు, చచ్చిందాన్ని చచ్చిందాన్ని చచ్చి, ఇదే పాట కదా, బాలవాకు బ్రహ్మవాకు, అంతే నాకు విలీనమైపోతుంది. రెండో మాత గోమాత. గోమాత 33 కోటి దేవతలకి ప్రత్యక్ష ప్రమాణం. అటువంటి గోమాతని వాడు కషాయకాలకు అందించి మనకి ఇచ్చాడు, పందిని ఇచ్చాడు. అదే వాళ్ళు అంటారు కౌ పిగ్ అంటారు. పిగ్కి పందికి పాలు ఎక్కువ, పిల్లలు ఎక్కువ. అదే ఇచ్చాడు మనకి. జెర్సీ పాలు ఇచ్చి మన దేశంలో పుట్టిన పిల్లవాడిని చనిపోయే ముసలివాడు వరకు క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ముఖ్యమైనటువంటి జెర్సీ పాలు. ఇది అమెరికా రీసెర్చ్. మూడో మాత గాయత్రి మాత. దేవాలయాలు, దేవాలయం మాధ్యమంగా విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం, అనాథాలయం, వైద్యాలయం, న్యాయాలయము, సంస్కార కేంద్రం. ఇది జరిగింది. దాన్ని వాడు ఉప్పిట్లో పెట్టుకున్నాడు ఎండోమెంట్స్ అని చెప్పి. విద్యాలయం పడింది, కాన్వెంట్ బళ్ళు వచ్చినాయి. ఏం చెప్తున్నారు కాన్వెంట్ బళ్ళలో? భగవంతుడు పొమ్మని శ్లోకాలు చెప్తున్నారు. ట్రైన్ గోవాకి. మన దగ్గర లేవా? ప్రతి భాషలో, భారతీయ భాషల్లో భగవంతుడు రమ్మనే ఉన్నది.
వానా వానా వల్లప్ప చేతులు చాల్చగల ఏరేపోస్ మహారాష్ట్రలో మణిరాయబా అని చెప్పి భగవంతుడు రమ్మనే పద్యాలు మనకి మన భారతదేశము అన్నపూర్ణ, విశ్వానికి ఆహారం పెట్టినటువంటిది అన్నపూర్ణ, రైతుకు కావాల్సినటువంటి వాన. ఈ సృష్టిలో సమస్త జీవరాశులకి నీళ్లు లేకుండా బతకలేనటువంటి అటువంటి వానని కొమ్మనేటటువంటిది పిల్లలందరూ కాబట్టి రావడం మనకి అతివృష్టి అనావృష్టి. ఎందుకు మనం అదే భాషలో మన పిల్లలకి ఆ భగవంతుడు రమ్మనే పాట నేర్పకూడదు? రైన్ రైన్ కమ్ కమ్, గుంటలన్నీ గమ్ గమ్ ఎందుకు అనకూడదు? మనం ఇంకా మన సంస్కృతిని మన అదే భాషలో నేర్పడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? 1 గాడ్ ఈజ్ 1, 2 ఎపిక్స్ ఆర్ 2, 3 మూర్తిస్ ఆర్ 3, 4 వేదాస్ ఆర్ 4, 5 పాండవాస్ ఆర్ 5, 6 చక్రాస్ ఆర్ 6, 7 రిషిస్ ఆర్ 7, 8 దిక్పాలకాస్ ఆర్ 8, 9 గ్రహాస్ ఆర్ 9, 10 అవతారాస్ ఆర్ 10. ఎందుకు అయ్యా చప్పట్లు కొట్టద్దండి. ఈరోజు ఎవరిది పుట్టిన పండుగ అని చెప్పాను? సూర్య భగవానికి. బాగా తిన్నారు కదా అక్కడ, ఒకసారి గట్టి చెప్పండి, సూర్య భగవానికి. బర్త్డే చేసుకుంటే నష్టం ఉంది. ఎట్లాగంటే ఈ డేట్ ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తాయి. అమావాస్య పౌర్ణమికి గ్రహణం వస్తుంది. గ్రహణంలో తింటామా? ఈ సంవత్సరము మార్చి 3వ తారీఖు ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళ బర్త్డే లేదు, ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి. మొన్న సెప్టెంబర్ 6వ తారీఖు వాళ్ళ బర్త్డే లేదు, ఎందుకంటే గ్రహణం వచ్చింది. ఎంత ఘోరానికి మనం పాల్పడుతున్నామంటే అమెరికా అధ్యక్షుడికి అర్థమైన దీపాలు వెలిగించే సంస్కృతి, కానీ మన బర్త్డే పేరుతోటి దీపాలు ఆర్పిస్తున్నాం. మీ ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళు స్వర్గస్థులైనటువంటి ఫోటో పెడతారు. ఆ ఫోటో కింద రాస్తారు వారి జననము, వారి యొక్క స్వర్గస్థులైనటువంటి తేదీ, తిథి రాస్తారు. దాన్ని కట్ చేసి చూస్తాం. కానీ ఇక్కడ ఈ బర్త్డే పేరుతో కేక్ మీద క్యాండిల్ పెట్టి క్యాండిల్ ఊసుకొని ఆర్పించి వాడి పేరుని, వాడి వయస్సుని, వాడి యొక్క ఫోటోని వాడే ముక్కలు చేసుకుంటున్నాడు. ఎక్కడికి పోతున్నాం మనము? దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు. సినిమా చూస్తుంటారు కదా, సీరియల్ చూస్తుంటారు. ఏం సీరియల్ అమ్మా? పాత మీద నాకు తెలుసు, కాణిభాగం, చక్రభాగం, మొగలేగులు, కూతురు. కార్తీక దీపం ఉందా పోయిందా? కార్తీక దీపం ఉండమ్మా, బొట్టు పెడుతుందా పోయిందా? ఆ సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఆ గృహంలో స్వర్గస్థుడైతే అది చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. ఇంత నిజమైనటువంటి కళ్ళ ముందు నిజాన్ని మనము పెట్టుకొని ఆ చిన్నారులు అన్ని దీపాలు ఆర్పిస్తున్నామంటే ఎక్కడికి పోతున్నాం మనము? ఏం చేస్తున్నాం? వంశమే ఆరిపోయినట్టు దీపాలు ఆర్పిస్తున్నాం. పుట్టిన పండుగ చేయాలి. ఇంకొకటి, ఆదివారం యొక్క శక్తి మనకు అర్థం కాలేదు. ఈ సృష్టిలో అనేక దేవతలు ఉన్నారు మనకి, దేవీ దేవతలు. వాళ్ళ రూపాలే వేరే ఉంటాయి. కృష్ణుడు తీసుకోండి, ద్వారకాలు ఎట్టుంటాడు, జగన్నాథ్ ఎట్టుంటాడు, మతులు ఎట్టుంటాడు, రకరకాల రూపాలు. ఆయన నిరాకారు నిరంజనం. కానీ సూర్య భగవానుడు ఆయన ఒకటే రూపం. ఆయన యొక్క త్యాగం చూడండి, మండుతూ వెలుతురిస్తున్నాడు. అటువంటి సూర్య భగవానుడి యొక్క శక్తి మనకు అర్థం కాలేదు. ఇది కనిపెట్టాడు మెకాలే. వీళ్ళని ఏం చేయాలి? ఆదివారం ఏదైతే వీళ్ళు దేవుడికి పూజ చేస్తున్నారో దీనికి దూరం చేయాలని చెప్పి సండేతో పాటు, ఆదివారంతో పాటు శనివారం కూడా హాలిడే ఇచ్చి వీకెండ్స్ మీరు మజా చేసుకోండి, దావతం చేసుకోండి, పండగ అని చెప్పి మనల్ని పంపించి వాడేం చేస్తున్నాడు? బైబుల్ పట్టుకొని చర్చికి పోతున్నాడు. సండే స్కూల్ పేరుతో తీసుకున్నాడు. 6 రోజులు ఏం చేసినా పర్వాలేదు, 7వ రోజు మాత్రం ఆదివారం మాత్రం బైబిల్ పెట్టుకుంటా. వాడికి అర్థమైంది ఆదివారం అంటే మనకు అర్థం కాదు, అందుకని కిందికి పోతుంది. ఇటువంటివన్నీ కూడా మనము మెల్లమెల్లగా మన పిల్లలకి నేర్పి మనం ఆచరణ చేస్తే వాళ్ళు చేస్తారు. అది పోయింది. ఇంకా ఇంకో విశేషం ఇందాక చెప్తున్నారు, మన సంస్కృతి సంప్రదాయాలు, వేషధారణ. అంతేకాకుండా పాణిగ్రహణ సంస్కారం అంటే ఎప్పుడు వివాహమని చెప్తారు. జీలకర్ర బెల్లం పెడితే కాదు, తాళి కట్టినప్పుడు కాదు, వధువు చేతిని వధువుడి చేతిలో పెట్టి ప్రదక్షిణాలు చేస్తారు, సప్తపది అంటారు. ఆ యజ్ఞేశ్వరుడిని చెప్తారు. ఆ చెయ్యి కలిపినప్పుడే వివాహం అవుతుంది. ఇది చేయగలిగితే ఏమైనటువంటి ఇప్పుడు మన కరోనాలో మాత్రం నమస్కారం పెట్టి పది వచ్చి చేయగలగడం, చేయగలిగితే వివాహం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి మొదటి నుంచి చెప్పినటువంటివి మన కరోనాలో సిద్ధమైనవి, కానీ మళ్ళీ మర్చిపోయాం మనము. దినదిన గంట 100 ఏళ్ళ ఆశ మన బతుకులు. ఎందుకంటే
మన యొక్క ఆచారాన్ని సంప్రదాయాన్ని మనము ఏమి కూడా పాటించడానికి వింటున్నాం పోతున్నాము. ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ముగ్గురు మాతలు ఎవరున్నారు? భారత మాత తల్లి బడి, పిల్లల బడి కావాలి. తల్లి జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు ఇచ్చే శక్తి ఉన్నదని ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు కథ చదవండి, అభిమన్యుడు కథ చదవండి. తల్లి గర్భంలో నేర్చుకున్నాడు అభిమన్యుడు పద్యవ్యూహ రచన, ప్రహ్లాదుడు గర్భంలో నేర్చుకున్నాడు దైవీ యొక్క గుణాలను. ఇంత శక్తి ఆ మాతృమూర్తి ఉన్నది. ఆ మాతృమూర్తి మనం శక్తివంతం చేయాలి. గోమాత గాయపచే మీద దూత్ మిలేగా. గోమాత రక్షింపబడితేనే ఆవు మనకు పాలు పెడుతుంది. ఇక తయారవుతున్నాయి చాలా పాలు, ఆర్టిఫిషియల్ పాలు. దేంతో? యూరియా తోటి, పాముల్ ఆయిల్ తోటి, డిటర్జెంట్ పౌడర్ తోటి వీటిలో తయారు చేస్తున్నారు. వాటితోనే మనకి క్యాన్సర్ వస్తున్నది. గోమాత రక్షించాలంటే ఒకటే చేయాలి, మనము గోవంతులలో పెట్టుకోండి. మనకు పాలు అవసరం లేదు. దాని మూత్రము పేడ ఎవరింట్లో పడుతుందో అష్టలక్ష్ములు స్థిరంగా ఉంటారు, గ్యారెంటీ. కుక్కల్ని పెంచుకుంటారు ముద్దుగా, కానీ గోమాతను పెంచుకోవడానికి మాత్రం చాలా కాదు. ఎందుకంటే దాని వాసన. గోమూత్రం యొక్క ఎంత శక్తి అంటే శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండనేయండి, ఉదయం లేచి గోమాత కూర్చొని ఉంటుంది, దాన్ని లేపండి, మూత్రం పోస్తుంది, 3 సార్లు తాగండి. ఆచమన వెచ్చగా ఉంటుంది, వాసన ఉండదు. 40 రోజుల్లో మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ గ్యారెంటీగా పోతుంది. ఆస్కర్ ఫెర్నాండెస్, క్రిస్టియన్ మతము, ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు పార్లమెంట్ ఎలక్ట్ అయినప్పుడు ఆయన అనేక పద్ధతుల ద్వారా ప్రయత్నం చేసేది కాలేదు. చివరికి గోమాత మూత్రం ద్వారా అయ్యిందని చెప్పి ఆయన స్పష్టంగా పార్లమెంట్లో చెప్పాడు. ఇటువంటి గోమాతను మనము వెనువెన్నగా ఏం చేయాలి? ప్రతి వాడు పెంచుకోవడానికి ప్రయత్నించండి. గోశాలలో గోవులన్నింటినీ రైతులకి ఇచ్చేయండి. వాళ్ళ దగ్గర పేడను సేకరించండి, గోమూత్రాన్ని సేకరించండి. వాళ్ళు బ్రహ్మాండంగా తయారవుతారు. గోమాత రక్షింపబడుతుంది. ఇక 3వ మాత గాయత్రి మాత అని చెప్పాను కదా. దేవాలయం మాధ్యమ విద్యాలయం పోయింది, వైద్యాలయం పోయింది, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి, న్యాయాలయం పోయింది, కోర్టులు వచ్చినాయి, గ్రంథాలయం పోయింది, రీడింగ్ రూమ్లు వచ్చినాయి, అనాథాలయం పోయింది, ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి, సంస్కార కేంద్రం పోయింది, క్లబ్బులు వచ్చినాయి. ఇది చేసిన కుట్ర పెట్టాలి. అందుకని ఇప్పటికైనా భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది. మన దేవాలయాలు అద్భుతమైనటువంటి శక్తినిచ్చేటటువంటిది. మనకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు మన పక్కన దేశం ఉన్న దుబాయ్ దేశం, అరబ్ దేశాలు, వాళ్ళు మన యొక్క ఒకప్పుడు వెళ్ళినప్పుడు మనల్ని స్కాన్ చేస్తారు, మనం చెక్ చేస్తారు. మన దగ్గర ఫోటో దొరికితే దేవుడి ఫోటో జైల్లో పెట్టే దేశం అని వాళ్ళకు అర్థమైంది దేవాలయ యొక్క శక్తి. అందుకని ఇప్పుడు వాళ్ళకి 26 ఎకరాలు, 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 26 ఎకరాల్లో అద్భుతంగా దేవాలయాలు నిర్మాణం చేసుకున్నారంటే మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎంత శ్రేష్టమైనటువంటి ఒక్కసారి ఆలోచించండి. బరాక్ ఒబామా దీపాలు వెలిగించి అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని అర్థం చెప్పాడు ఆంగ్ల భాషలో. ఇట్లా అనేక మంది మన భారతీయ సంస్కృతి మీద గంగాజలం ఉంటే పాపాలు పోతాడని రిసర్చ్ జరిగింది అమెరికాలో. ఉపవాసం మీద రీసెర్చ్ జరిగింది. దాని పేరు ఆటోఫాజీ. చూసుకోండి. ఉపవాసం అంటే పదార్థాలు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని లాభం ఏంటి చెప్పాడు జపాన్ వ్యక్తి. దాని పేరు ఆటోఫాజీ. మీ గూగుల్ గురువుని అడగండి, చిన్న అద్భుతంగా ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తీర్థానికి అద్భుతమైన శక్తి ఉంటుందని చెప్పి ఇంకో ఆయన రీసెర్చ్ చేశాడు. దాని పేరు హ్యాండ్ హెచ్డి. చూసుకోండి. వాటర్ విల్ టేక్ వాటర్ విల్ హ్యావ్ మిరాకిల్స్, ద వైబ్రేషన్స్ ఆఫ్ వాటర్ అంటాడు. తీర్థానికి మంచి మాట తింటే, నీళ్ళకి మంచి మాట తిన్న శక్తి పెరుగుతుంది, చెడు మాట తింటే పోతుంది. హోమం చేస్తున్నాం, ఎందుకు చేయాలి? గోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఇప్పటికీ 1000 మంది ఇప్పటికీ బాధపడుతున్నారు ఏదో రోగంతో. కానీ పక్కనటువంటి అగ్నిహోత్రుల గృహము, ఇప్పుడున్నారు అగ్నిహోత్రులు, నిత్యాగ్నిహోత్రులు నాన్ స్టాప్. ఆ అగ్నిహోత్రుల యొక్క ఇంట్లో ఈ రోజు కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నారంటే ఎంత గొప్పది మన ఇంటి జాగాలు చూస్తున్నాం. ఇట్లా అనేకమైనటువంటి మన ఋషులు మనకు అందించారు. మనమేం చేయాలి? దేశ భాషలకల్లా తెలుగు లెస్ అయిపోయింది. ఒకటే కాదు, ఇంగ్లీష్ అయిపోయినాయి. మైక్ కార్డ్లెస్, ఫోన్ కార్డ్లెస్, కుకింగ్ ఫైర్లెస్. అందుకని దాబాలు పెరిగిపోయినాయి. ఇంట్లో వంట చేయడం కాబట్టి దాబాలు పెరిగిపోయినాయి. డ్రెస్ లీవ్లెస్, ఫుడ్ టేస్ట్లెస్,
ఎడ్యుకేషన్ మారలెస్, యూత్ జాబ్లెస్, జాబ్ థ్యాంక్లెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, పోలీస్ రూల్లెస్, ఆర్గ్యుమెంట్ బేస్లెస్. ఇది చేసుకొని కూర్చున్నాం కాబట్టి మన జీవితం అంతా కూడా దినదిన గడ్డం నూరేళ్ళ ఆయుష్లాగా మనం బతుకుతున్నాం. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, మనం తినే ఆహారం చాలా ముఖ్యమైనటువంటిది, పీల్చే గాలి చాలా ముఖ్యమైనటువంటిది. మనం వాటిని రక్షించడానికి మన పిల్లల్ని ప్రోత్సహించండి. చెట్లను పెంచితే ప్రాణవాయువు వస్తుంది. మన కరోనా చాలా మంది చనిపోయారు, ఆక్సిజన్ దొరకదు. ఆవు నెయ్యి కనుక 5 గ్రాములు మీరు వెలిగిస్తే దీపంలో కావచ్చు, ఆరతిలో కావచ్చు, హోమంలో కావచ్చు, 1 కిలో ప్రాణవాయువు వస్తుంది. ఇది మనం చేయాలి. ఎప్పుడు అవుతుంది ఇది? గోవున్నప్పుడు, పాలిస్తే పాలినప్పుడు ఆవు నెయ్యి వస్తుంది. అందుకని మనం ఆచరణ చేస్తూ, పిల్లలు చెప్తే వింటారు, చేయరు. మనం చేస్తే వాళ్ళు చేస్తారు. దీనికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, మన యొక్క భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది. దాన్ని మనము మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్ళాలి. అహంకారముతో ఆర్పాటం అని చెప్పారు. అహంకారం ఆర్పాటం అవి పక్కకి పెట్టి శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ మీ పిల్లల యొక్క పుట్టిన పండుగలు చేయండి. బర్త్డే కాదు. మన ఋషులు ఎంత బాగా ఆలోచించేశారంటే, కలియుగంలో మానవుడు కూడా కంప్యూటర్ లాగా అవుతుంది. ఇక్కడ రామాడే, కృష్ణాడే, గణేష్ డే, సూర్యనారాయణ చేస్తారని చెప్పి ఏం చేశారు? ఆ యొక్క భగవంతుడి పేరు పక్కనే తెచ్చి జోడించారు, తప్పు చేయకుండా. శ్రీరామనవమి, గోకులాష్టమి, గణేష్ చతుర్థి, వసంత పంచమి నిన్ననే అయిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి, నాగ పంచమి చూశారా? మనం ఏం చేస్తున్నాం? బర్త్డే మొదలుపెట్టాం. అందుకని ఇప్పటికైనా మనకి సమయం మించిపోలేదు. దాన్ని సరి చేసుకుందాం. తప్పులు చేశాం, దాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. మీరు వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. రోల్ మోడల్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. ఇట్లా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క రథసప్తమి రోజు సూర్య భగవానుడికి సాక్షిగా మీరందరూ కూడా పోయేటప్పుడు ఒకసారి ఆయనకి సంకల్పం చేసుకుని వెళ్ళండి. ఇంకా చెప్పారు ఇందాక, అంకుళ్ళు ఆంటీలు పాట పాడారు. అంకులు ఆంటీలు, మమ్మీ డాడీ, మనం అందరం బడికిపోయాం. బడికిపోయి చేయి పెట్టాం. ఏమన్నాం దాన్ని అక్కడ? ఏమంటారు అక్కడ పెట్టి? దాన్ని బ్లడ్ అంటారు కదా. ఏమంటున్నాం అక్కడ? భారతీయులంతా నా సోదరి సహోదరులు, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నప్పుడు అంకుల్ ఆంటీలు ఎక్కడికి తెచ్చారండి? మమ్మీ డాడీని ఎక్కడికి తెచ్చారు? ఇంకా ఎంతవరకు వచ్చారంటే మనము కొత్త కొత్త పేర్లు వచ్చేసినాయి. పాలంకులు వచ్చాడు, మంగళంకులు వచ్చాడు, చాకలంకులు వచ్చాడు, వడ్రంగులు అంకులు వచ్చాడు. ఇంకా కొత్తగా ఇంకా 2 అంకులు వచ్చారు. ఎవరు తెలుసా? బెగ్గర్ అంకులు వచ్చారండి. ఈ చివరి మమ్మల్ని పెట్టే స్వామీజీ అంకులు వచ్చారండి. మగవాడు కనబడితే అంకులు, ఆడవాడు కనబడితే ఆంటీ. పూలాంటి వచ్చింది, భాషలు తోమే ఆంటీ వచ్చింది, బట్టలు ఆంటీ వచ్చింది. ఇక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం? నిజంగా మనం భారతదేశంలో ఉన్నామా? ఎప్పటి వరకైతే ఇవన్నీ మనం మార్చుకోము, మన జీవితం అంతా కూడా సున్నా గుర్తు పెట్టుకుంటాం. మానవులుగా జన్మించి మనిషిలాగా బ్రతుకుతూ దైవత్వాన్ని సాధన చేయడం కోసమే భారతదేశంలో మనకి హిందూగా జన్మ లభించింది. దీన్ని మనం సార్థకం చేసుకోవాలంటే మన ఋషువులను మనకి ఇచ్చిన ఆచారాన్ని, సంప్రదాయాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తూ మీరు తర్వాత వాళ్ళకి ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ యొక్క ఎవరి పుట్టిన పండుగలో ఆ సూర్యనారాయణ భగవానుతో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న మాట విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. సూర్యనారాయణ భగవాన్ కీ